మనము ఆయన దగ్గరికి ఆశ్రయించాలి, ఆయన నమ్ముకోవడానికి సిద్ధపడాలి. ఎందుకంటే ఆయన ఆశ్రయించిన వారికి రోగం నుంచి విడుదల కలుగుతుంది. ఆయన ఆశ్రయించిన వారికి బాధల నుంచి, కన్నీటి నుంచి విడుదల దేవుడు ఇస్తాడు. All we have to do is reach out to him. All we have to do is cry out to him, and he's going to fulfill our needs. He's going to bless us. He's going to provide for us. ఆయన దగ్గరికి వెళ్ళి ఏడవాలి, కన్నీరు కార్చాలి. కన్నీరు కార్చి, ప్రభువా నేను నీ బిడ్డను, నేను నీ కుమార్తెను అని చెప్పి ఆయన దగ్గర మొదలుపెట్టినప్పుడు ఆయన మన కన్నీటిని యావత్తును కూడా తొలగడానికి ఆయన తండ్రిగా ఉన్న దేవుడు. And then Matthew 9 verse 35. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనం తొందరగా చదువుదామా. The Bible says this, that Jesus went to all the towns and villages, preaching in their synagogues, preaching the good news of the kingdom and healing every disease and every sickness. Verse 36, when he saw the crowds, he felt compassion for them, because they were weary and worn out like sheep without a shepherd. 9:35వ అధ్యాయం 35. సమాజ మందిరంలో బోధించుచు, సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేశాను. So the Lord saw the needs of the people. The Lord was moved with compassion when he saw these people. దేవుని యొక్క కనికరము ప్రజల మీదకి వెళ్ళింది, ప్రజల దగ్గరికి వెళ్ళింది. ఏ అవసరతలో ఉన్నారో, ఏ గ్రామంలో రోగంతో ఉన్నారో, లేకపోతే బాధతో ఉన్నారో అని చెప్పి ఆయన కనికరము ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజల మధ్యలోకి వెళ్ళింది అన్నట్టు మనం చూస్తున్నాం. He saw that they were like sheep without a shepherd. They were lost, they were wandering, but he came to gather them up. ఒక గొర్రె 100 గొర్రెల నుంచి ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రెని వెతకడానికి ఆ గొర్రె కాపరి ఏ రీతిగా ఆశ కలిగి లేకపోతే జాగ్రత్త పడతారో ఆ రీతిగా మనం ఎక్కడ తప్పిపోతామో అని చెప్పి ఆయన మనల్ని వెతుక్కుంటూ రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆయన. That's why he calls himself a good shepherd, because he lays down his life for the sheep. అందుకే ఆయనని తప్పిపోయిన గొర్రెలాగా ఉన్న మనల్ని ఆయన రక్షించడానికి రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చిన రక్షకుడు ఆయన. The Bible says that greater love hath no man than this, that he might lay down his life for his friends. And that's what Jesus did. He laid down his life for you and me. ఆయన మన కొరకు మనము ఉండవలసిన స్థానములో, మనం పొందవలసిన ఆ యొక్క స్థలంలో ఆయన పొందుకున్నాడు, ఆయన మరణించాడు. ఎందుకంటే మనం రక్షించడానికి, మనల్ని తప్పించడానికి, బాధల నుంచి, కలతల నుంచి, రోగముల నుంచి మనల్ని తప్పించడానికి ఆయన మన స్థానంలో మరణించాడు. But not only that, while we were separated from him, while we were without God, while we were not serving God, that's how much he loved us. He came down to the cross and died for us. అందుకే ఈ లోకము నుంచి మనం దూరం చేసి, ఈ లోకము నుంచి మనకు ప్రత్యేకపరిచి, లోకపరంగా మనం నడవకూడదని, లోకపరంగా మనం ఉండకూడదని, జీవించకూడదని ఆయన లోకము నుంచి మనల్ని సపరేట్ చేసి ప్రత్యేకపరిచి, నీవు సురక్షితంగా ఉండాలని, నువ్వు సమాధానంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని నిన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆయన. And that's what the Lord laid my heart. It's just to go to the villages, go to the towns, go to the cities, go to the places where people have forgotten about it, share the good news. అందుకే ఆయన ప్రతి గ్రామానికి వెళ్ళాడు, ప్రతి వాడకు వెళ్ళాడు, ప్రతి ప్రాంతానికి వెళ్ళాడు, గ్రామాలకి ఆయన ఏది కూడా లెక్క చేయకుండా పట్టణానికి వెళ్ళాడు, సువార్తను ప్రకటించాడు. అనేకులని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపరచుకుంటూ వచ్చాడు ఆయన. He said in his word that he has made all things new. Hallelujah. He said in his word that learn of me, because my yoke is easy, my burden is light. We need to cast your cares and your burdens onto the Lord Jesus Christ. Cast your cares and your burdens over to the Lord Jesus Christ. ఆయన అంటున్నాడు, భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అంటున్నాడు ఆయన.
go to Matthew chapter 9, verse 9, మత్తయి సువార్తలోని 9వ అధ్యాయంలో the Bible says this, Jesus went on from there. He saw a man named Matthew sitting at the tax office. And he said to him, follow me. 11వ అధ్యాయంలో 11 verses 14. So we got up and followed him. మత్తయి సువార్త 11వ అధ్యాయము 4-5. So this man was a tax collector and a sinner. యేసు వారిని చూచి మీరు వెళ్ళి యోహానుకు తెలుపుడి, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. Amen. So yeah, it's good news. It's good news for us. It's good news for Matthew because he felt that call. Jesus had that call upon his life. He was just doing something like being a tax collector, but Jesus had that call. Obviously, he had to accept Christ as well. ఆ యొక్క కుంటివారు ఎవరైతే దేవుడు నమ్ముకున్నారో వాళ్ళు వెళ్ళి పేదలకు సువార్త ప్రకటించాలి. లేదు బాధలో ఉన్న వారిని, కన్నీటితో ఉన్న వారిని వాళ్ళని దేవుడికి సిద్ధపరచాలని చెప్పి సువార్త ప్రకటించాలని చెప్పి బాధ కలిగిన వ్యక్తిని మనం చూస్తున్నాం. What is the call? What is the purpose for your life? What has God been wanting you to do all your entire life? మన జీవితం అంతా కూడా దేవుడి కొరకు సమర్పించాలి. దేవుడి కొరకు ఏదో ఒకటి చేయాలని కృష కలిగి ఉండాలి. And the Bible says many are called, but few are chosen. So I don't know what that means to you, but I know that a lot of people I meet say that they're called. మన పిలుపు ఏ రీతిగా ఉన్నదని చెప్పి మనం గుర్తిరగలేకపోతుంటాం మన ఆత్మీయ జీవితంలో. But I know that not everybody follows that call because it means incredible sacrifice. It means dying to the world, dying to yourself. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపుకు మీరు అర్థం కలిగి ఉన్నారు అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన పిలిచిన వాడు నమ్మకస్తుడు. ఆయన మన కొరకు మరణించి ఆయన మనల్ని మరణకరమైన స్థితుల నుంచి దూరం చేయాలని ఆయన మనల్ని పిలిచాడు. Dying to what other people would say to you. You know what? You have to live for the Lord Jesus Christ. You have to live for Him alone. ఆయన కొరకే మనం జీవించాలి. ఆయన కొరకే మనం బ్రతకాలి. భూమి మీద ఉన్నంత వరకు లోకం మనల్ని ఆకర్షిస్తుంటాయి. లోకం మనల్ని అనేక సందర్భాల్లో మనం ప్రేరేపిస్తుంటాయి లోకం. కానీ లోకానికి మనం లోబడకుండా దేవుడికి మాత్రమే లోబడి జీవించాలని చెప్పి వాక్యం చెప్తున్నది. The Bible says this in Matthew 2 verse 15. He remained there until the death of Herod. This was to fulfill what had been spoken by the Lord through the prophet, out of Egypt I called my son. Matthew 2 verse 15. 2వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే చదువుతాం ఎవరైనా? 2వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు అతడు శిశువును తల్లిని ఐగుప్తులకు వెళ్ళి ఐగుప్తులో పిలిచితిని నెరవేర్చబడినట్టు అక్కడే ఉండాడు. So Herod had a plan for all the kids in Israel, but God had another way. God had a way to rescue Jesus. Hallelujah. దేవుడు ఒక ఉద్దేశంతో ఆ ప్రజలను పిలుస్తూ ఉన్నారు. అయ్యా, మీరు ఈ ప్రాంతం వదిలి సువార్త ప్రకటించడానికి మిమ్మల్ని సిద్ధపరచబోతున్నాను. అనేక చోట్లకి మేము పంపాలని, అనేకులకు మీతో తయారు కావాలని నేను మీ యొక్క జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నానని చెప్పి దేవుడు వాళ్ళని పిలుస్తున్నట్టు మనం చూస్తున్నాం. Amen. So Jesus was born to a normal human family. He lived 33.5 years. ఆయన సాధారణంగా పుట్టిన వ్యక్తి. ఆయన సాధారణంగా పుట్టిన వ్యక్తి కాకుండా 33 సంవత్సరాలు ఈ భూమి మీద మన కొరకు సేవ చేసి పరిచయం చేసిన మహాదేవుడు ఆయన. He died on a cruel cross. He was dead for 3 days. ఆయన కలువరి శిలువ మీద మరణించాడు. మరణించింది మాత్రమే కాకుండా మరణం
no one else is going to put him in the grave. అందుకే ఆయన అంటున్నాడు, నా ద్వారమే తప్ప వేరే ఏ ద్వారము లేదు పరలోకానికి రావడానికి. నీవు గాని నన్ను అంగీకరిస్తే పరలోకానికి నీకు నేను వారసుడవుతాను, నేను సిద్ధపరుస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. Don't let anyone try to drag you down. Don't let anyone try to tell you what God's plan and God's purpose is for your life. దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క మార్గాలను సాతానుడు నిన్ను ఈ లోకంలో అటు ఇటు తిప్పుతూ ఉంటాయి కనిపించేయాలని. కానీ నా దేవుడు నిన్ను కనిపించేయకుండా, నువ్వు కనిపించి కాకుండా నిత్యమైన మార్గంలో, సత్యమైన మార్గంలో నువ్వు నడవాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. People try to come and tell me, just cancel all these meetings, just give up, don't even go, don't even get on the plane. ప్రజలు చెప్తుంటారు, అయ్యా ఆ మీటింగ్కి వెళ్ళొద్దు, అక్కడ వాక్యం వినొద్దు, అక్కడ ఏదేదో చెప్పి మేము మాయ మాటలు చెప్తారని చెప్పి మీతో మాట్లాడచ్చు. కానీ But I'm here to tell you that God has a plan and a purpose for me to be here in India and to Africa. నా జీవితంలో కూడా నన్ను అనేకులు అన్నారు, కానీ ఇప్పుడు నేను గ్రహిస్తున్నాను దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. దేవుని యొక్క ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను, దేవుని యొక్క మార్గాలను బట్టి నేను ఇక్కడికి వచ్చాను. అందుకే దేవుడిని ఇండియాకి తీసుకొచ్చాడు. ఇక్కడ నుంచి కెన్యా, సౌత్ ఆఫ్రికా, ఉగాండా వెళ్తున్నాను. If you listen to what people say, you would not do anything. But I told one of my pastors today, I said that, I know God has a plan for me. 65 days in 4 different nations. I know there's a purpose for me being here. Hallelujah. మా పాస్టర్తో చెప్పాను, నేను ఈ నెలంతా కూడా నేను ఇండియాలో ఉంటున్నాను, అనేక ప్రాంతాల్లో వాడబడుతున్నాను, నా కోసం మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు, ఇది చాలా కష్టతరమైనది, నువ్వు తిరగలేవు, నువ్వు చేయలేవు ఇప్పుడు పరిస్థితుల్లో అని చెప్పి నన్ను అన్నప్పుడు, దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, దేవుడికి అన్ని కూడా సాధ్యమే అని చెప్పాను నేను. God has a plan and a purpose for me. God has a plan and a purpose for you. To give you an expected end, to prosper you, not to harm you. దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నది. దేవుని చిత్తం ఏదో ఉన్నదో అది దేవుడు నెరవేరుస్తాడు. అదే దేవుడు మీ జీవితంలో కూడా ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది, గొప్ప ఒక ఆశ ఉన్నది. దేవునికి మిమ్మల్ని అందరినీ ఒక ప్రత్యేకమైన మార్గంలో నడిపించాలని. We have to trust in the power of the Holy Spirit to save. పరిశుద్ధాత్మ శక్తిని నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడి మీరు దేవుని కొరకు వెలిగించబడే వారిగా ఉండాలి. I don't care if the doctors say it's impossible. I don't care if the doctors say you just have months to live. But my Jesus has a different report. My Jesus can heal. Hallelujah. డాక్టర్ చెప్పిండొచ్చు, వైద్యులు చెప్పిండొచ్చు, లేకపోతే ఎంతో మంది మన జీవితంలో చెప్పిండొచ్చు, ఇది అసాధ్యము, ఇది కాదు, ఇంకా చేయలేము, మా వల్ల కాదు అని చెప్పిండొచ్చు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. My pastor told me that this is the purpose, that you've been called, that you've been brought into the kingdom for such a time as this, for this hour. Hallelujah. హల్లెలూయా. దేవునికి ఒక ఉద్దేశం ఉంది కాబట్టి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. ఆ ఉద్దేశం ఏంటంటే మీకోసం ప్రార్థన చేయడానికి, వెలిగి నలిగిన హృదయంతో ఉన్న వారి కొరకు ప్రార్థించడానికే దేవుడు నన్ను తీసుకొచ్చాడు. 3 different meetings a day in 2 different cities. We're doing many different things for the kingdom of heaven here and in Africa. దేవుని కొరకు ఇండియాలో అనేక చోట్ల మేము వాడబడుతున్నాం, అనేక చోట్ల తిరుగుతున్నాం, దేవుని ప్రజలకు ప్రార్థిస్తున్నాం. అనేకులు రక్షించబడుతున్నారు. ఇక్కడే కాదు, ఇండియా నుండి ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా, ఉగాండా, కెన్యా, ఈ దేశంలో దేవుడు బలమైన ఒక సాధనముగా వాడుకుంటూ వస్తున్నారు. They're in Kenya, and they said we have permission to go into this hospital in Kenya and preach the gospel, because the hospital is part of all the world in Nairobi, Kenya. So we must go to preach the gospel. కెన్యాలో భయంకరమైన ఒక పరిస్థితులు, వాళ్ళు దేవుని మాట చెప్తేనే అసలు అంగీకరించిన వారు, అటువంటి ప్రజల మధ్యలో కూడా దేవుడు నన్ను తీసుకుంటున్నాడు. దేవుని పని చేయడానికి మా కొరకు ప్రార్థించండి. Somebody said, how do you do evangelism? Well, you take wherever you are and you throw a dart on the map to show you where you're going to be, and then you draw a 10-mile circle around that dot. సువార్త మనం ఏ రీతిగా ప్రకటించాలి, ఎట్లా చెప్పాలి జనాలకి చెప్పి మనం ఒక మ్యాప్ వేసుకొని
అసలు ఒక బొమ్మలా గీసుకొని ఆ ప్రకారమే ఆ దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారు మనం ఉండాలి. And you go to every single place within that circle. You go to the supermarket and you say that God loves them, God has a plan for their life. Where are they going to spend eternity? సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు లేకపోతే షాపింగ్ వెళ్ళినప్పుడు మనం చెప్తూ ఉండాలి, జాగ్రత్త చెప్తూ ఉంటారు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, దేవుడు మిమ్మల్ని ప్రేమించే దేవుడు యేసు ప్రభు అని చెప్పి చెప్తూ ఉండాలి. The power of Jesus and the power of the gospel can save people from the power of hell and the power of the enemy. Hallelujah. ప్రజలని దేవుడు పాపము నుంచి విడిపిస్తూ ఉంటాడు. పాపం చేసిన వారిని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన రక్షించే దేవుడు అని చెప్పి మనం ప్రకటన చేయాలి. The Bible talks about the powers of the world to come. The powers of the world to come. All gifts of the Spirit are in operation to see the lost saved, to make sure the reality of heaven is a reality in their heart. మన జీవితంలో పాపము చేస్తున్న వారిని పాపము చేస్తున్న వదిలేయడం కాదు, వాళ్ళని సువార్త ప్రకటించి వాళ్ళకు ప్రార్థించి వాళ్ళని కూడా దేవుడికి నడిపించే వారంగా భారం కలిగిన సాధనంగా మనం ఉండాలి. Otherwise, what we do is vain, is pointless. We need to have an eternal impact for the kingdom of heaven. Hallelujah. మనము దేవుణ్ణి రాజ్య వ్యాప్తి కొరకు వాళ్ళని సిద్ధపరచాలి. వాళ్ళని రక్షించడానికి మనము కంకణం కట్టుకొని మనము ఒక సాధనముగా వాడబడాలి. Go into the prisons, preach the gospel to the prisons. జైలుకి వెళ్ళినప్పుడు జైల్లో ఉన్న ఆ వ్యక్తుల కొరకు మనము సువార్త ప్రకటించబడేవారుగా ఉండాలి. I was sick in a prison and you visited me. There's something about going to a prison. Hallelujah. మనము ఎక్కడికి వెళ్ళినా సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. We've seen people within a prison system for 5 years who went to dozens of prisons in Florida, and we saw so many people healed, cripples walking, blind see, wonderful things like that. మనము జైల్లో ఉన్న వారి కొరకే కాకుండా అనేక మంది ఆయా పశ్చాత్తాపం మనం చూసినట్లయితే, లేకపోతే దారుల్లో ఎంతో మంది కాళ్ళు లేక అసలు నడవడానికి కాకుండా ఉన్నారు. వాళ్ళ కొరకు మనం ప్రార్థించాలి, వాళ్ళకు కూడా మనం దేవుడి దగ్గరికి తీసుకురావాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. I went into this one prison because they had called my church. They said this one prisoner had killed another prisoner, and they said we wanted your church to come for months and months, and I knew you were supposed to come. ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి రావాలంటే, దేవుడిని తెలుసుకోవాలంటే ఆ వ్యక్తికి అద్భుతం జరగాలి. జరిగితేనే దేవుడిని నమ్ముకుంటూ ఉంటారు. But they had waited. They kept waiting and waiting, and they called up the church, and the church said, "I will come later." చర్చ దగ్గరికి వెళ్ళాడు ఒక వ్యక్తి, బాగలేని వ్యక్తి, అక్కడ బాగుపడాలని వేచున్నాడు, కానీ చాలా సార్లు వేచున్నాడు, కానీ అతనికి బాగు కాలేదు. But then they called me up. I was there also working at the church. I said, "Yes, when can we come?" ఆ జడ్జి దగ్గర చాలా సంవత్సరాలు కూర్చున్నాడు. చాలా వరకు ఆయన స్వస్థపరచబడలే. జాగ్రత్తగా పిలిచారు ప్రార్థించడానికి. ప్రార్థించిన వెంటనే అద్భుతం జరిగింది ఆ మనిషి జీవితంలో. And the power of God hit that prison when we preached in the prison. ఆ వ్యక్తి కొరకు ప్రార్థించిన వెంటనే స్వస్థపరిచినట్టు మనం చూస్తున్నాం. And I told them, the prisoners, that God was healing someone of back pain, something very severe, something that had happened. I told the prisoners that someone healed them of a heart condition. వెనక భాగంలో వెన్నుపూసలో నొప్పితో బాధపడుతున్న వాళ్ళకు ప్రార్థన చేశాను. వాళ్ళు కూడా బాధపడట్టు నేను చూశాను. దేవునికి మహిమ కలుగును గాక. So many people were saved right there in the prison that day. Over 100 people were saved, and these people had that exact condition. They were healed by the power of the Holy Spirit. చూశాను. వెంటనే 180 మంది అక్కడ గుమిగూడిన వారందరూ కూడా ప్రభువును అంగీకరించట్టు మేము చూశాం. God can create you, right? He created you when you were born and created you perfect, so He can recreate you. He can go in and fix whatever it is, the issue, create miracles. మీ జీవితంలో కూడా ఈ కమిట్మెంట్ తో ఈ యొక్క నిశ్చయంతో మీరు వెళితే దేవుడి సేవకుల ద్వారా ఏ రీతిగా జరిగించాడో అదే మాదిరిగా మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ వస్తాడు. If you have an issue with the watch, you take it to the watchmaker. That watchmaker with his own hand put everything there in that watch, all the intricate workings of
been with the Lord, He can heal you, He can deliver you, He can set you free. He can do more in 1 second than we can do with praying prayers for 50 years. ఆ వాచ్ని రిపేర్ చేసినట్టు మనకునే మన దేవుడు మన రక్షకుడు బాగలేని మన జీవితాల్లో కూడా ఏ పాత్రలో బాగలేదు, ఏ స్థలంలో బాగలేదు, ఎక్కడ మనకు వేదన ఉన్నదో అవన్నీ కూడా తీసివేసి నూతనమైన శరీరము, నూతనమైన వ్యక్తిగా నిన్ను చేయాలనేదే ఆయన ఉద్దేశం. So I just want to encourage you, you need to make sure that you're going to heaven. I want you to say this prayer after me. మీరు మనమందరం కలిసి పరలోకానికి మనం వెళ్ళాలి. నేను పరలోకానికి వెళ్ళాలని ఆశపడేవారు ఆయనతో కలిసి ఈ మాటలు మీరు పలకాలి. Say, dear Lord Jesus, come into my heart. నా ప్రభువైన యేసయ్యా, and be my Lord and my Savior. నాకు రక్షకుడుగాను తండ్రిగాను మీరు ఉండండి. Thank you for dying for me and raising again for me. నా కొరకు మరణించి తిరిగి లేచినందుకు వందనాలు. And coming back again for me. నా కొరకు మీరు తిరిగి రాబోతున్నందుకు వందనాలు. Fill with your Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి. And Lord, I forgive everybody. నేను ప్రతి ఒక్కరినూ క్షమిస్తున్నాను. అందమా, ప్రతి ఒక్కరినూ క్షమిస్తున్నాను. I repent. నన్ను నేను తగ్గించుకుంటున్నాను. Amen. Amen. I'm forgiven and దేవుని పాపములను కూడా క్షమించబడాలి. filled with the Holy Spirit. Just raise your hand. I'll pray for you. Okay. Just speak that out. Thank you, Lord Jesus. Hallelujah. 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 Thank you, Lord. He's a good God. He's a good God. Thank you, Lord. Yes. Don't be afraid to speak that out. If you're sick in your body, we're going to pray for you. We're going to pray that God will heal you. So I want you to raise your hand if you're sick in your body. అనారోగ్యంతో ఉంటే పైకి లేవండి. ఆయన మీకు ప్రార్థన చేస్తాం. ఉన్నది మనం నడవలేదు. ఎవరైనా అనారోగ్యం ఉంటే ముందుకు వస్తే ఆయన ప్రార్థన చేస్తాం మీకోసం. Just come to the front if you have any sickness. We want to pray for you. Okay? Just take a step up here. Okay? How can I pray for you? నేను కూడా ప్రార్థించాను. Here, back joint pain. Okay, no problem. Hey, just take your glasses off and just trust God to do something with your eyes. దేవుడు నీ కళ్ళలో తెరవబడాలి. నీకు మంచి చూపుని ఇవ్వతున్నాడు. ఆ గ్లాసును తీసేయతున్నాడు. విశ్వాసం ఆమె. Thank you, Lord. God is good, right? How are you doing right now? Is that pain still there? How are you feeling? Something came and touched my body. I feel like that. No pain? ఇప్పుడు ఆ నొప్పి ఉన్నదా మీకు? Okay. Let's around. Praise the Lord. Now let me ask you the question. How many fingers am I holding up? ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? పైగా చూపిస్తున్నది. ఇంతకు ముందు కనపడగలరా? Okay. బైబిల్ Oh, the reading glasses? బైబిల్ చదువు చూద్దాం. కనపడుతుందా? Okay. స్తోత్రం. Amen. Yeah, praise God. God is good. Okay. Yeah, now just see if you can read that. See that. Read that Bible verse to me, okay? కనపడుతున్నాము. Krishna. Yeah, you pray one more time. She can see a little bit, but yeah. Thank you, Lord. I rebuke the spirit of blindness. Amen. The spirit of infirmity in the name Amen. of Jesus. By the stripes of Jesus, she is made whole. Amen. God is good, okay? Is that looking any different, or what do you see? Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. చూడగలుగుతున్నావా? చదవగలుగుతున్నావా?
మర్చిపోయినట్టుగా ఉంది, క్లియర్ కనపడడం లేదు. ఇప్పుడు లైట్ కనపడుతుంది. సి 50% she can see and 50% is not clear to read. Okay, so it's becoming clearer, in other words. Yeah, 50% she can. 50%, okay. Yeah, 50% That's she good. cannot. She's beginning to see better, okay? Yeah. Side, hallelujah, that's good. One more time, okay, Lord, I thank you in the name of Jesus. I rebuke this sickness and disease. I pray our eyes to see properly in the name of Jesus. Okay, God is good. Just read it, try to read it one more time. Read the verse out from Pastor David. Okay? ఇంకొకసారి చదవం. చూడు, ఈరోజు సంపూర్ణంగా దేవుడు నీకు చూపిస్తున్నాడు. Thank you, Jesus. What does that look like now? కనపడుతుందా కనపడలేదా? God bless you. All right, bless you. God is good, right? Amen. Amen. We believe God's touching you, okay? All right? God bless you. Okay? Awesome. Amen. 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 So what does that look like? Does you feel like it's 100% improved, or what do you think? What do you see? కనిపిస్తుందా? She said 100%. ఇంతకు ముందు అట్లా చదివేదా? కనపడేదా? కళ్ళు చూడ పెట్టుకుంటేనే కనపడేది. Yeah, now she is reading clearly Bible. Before that, not like that. Well, the glory of God, right? Yeah, amen. God is good. Amen. మీకు ప్రార్థన చేస్తారు, ప్రార్థన పనుల కోసం ప్రార్థన చేయడానికి పంపిస్తారు. ఫోటో చదువు నీ స్పెషల్ ఉన్నావు. Amen. Yeah, God is good, all right? Jesus, okay? God bless you. God bless you, okay? Thank you, Jesus. Is there anyone else that's sick? I can pray for you. Can I pray for you? Okay. No problem. Yeah. Lord, I thank you right now for touching her. Thank you for blessing her. Thank you for setting her free in the name of Jesus from the power of the Holy Spirit. Amen. Okay. How are you doing? Is that pain still there? How are you doing? ఎట్లుంది? ఐగర్ ప్రార్థన చేసిన తర్వాత వెనక నువ్వు నొప్పిని అనుభవించావు కదా, అది ఎట్లుంది నొప్పి? ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమనిపించింది? తగ్గిందా? నువ్వు ఒట్టిగా చెప్పొద్దు, నాకు నొప్పు. యా అదే ఆ నొప్పి కిందికి దిగుతున్నట్టు Okay, no problem. Lord, I thank you right now in the name of Jesus. By the stripes of Jesus, she's been healed and made whole. Amen.
How are you doing? You have any pain? Amen. She feel that the fire of God came and touched my body. Amen. Pain has gone. Pain is gone, right? Amen. Yeah, God is good. Yeah, God bless you. Okay. Anybody else? How can I pray for you? Stuntless. Okay. Enough. Feeling stuntless. Okay. No problem. Lord, I thank you right now in the name of Jesus, by the stripes of Jesus, she's been healed and made whole by the power of the Holy Spirit. Okay? Yeah, God, right? God bless you. Okay, God bless you. How are you feeling? చెప్తున్నాము ప్రార్థన చేసుకోండి. ప్రార్థించిన తర్వాత నీకు ఏమనిపించింది? శరీరంలో మార్పు ఏదైనా ఉందా? Amen. ఉందా? నిజం చెప్పండి. చల్లైన తాకినాడు అని చెప్పారు అత్తగారు. నిజంగానే జరుగుతే చెప్పాడు. మంచిగా అనిపించినది. దేవుడు దీవించింది. Amen. Amen. Well, God is good. Right? Yeah, man. God bless. Yeah, we're going to take some time to rest and we'll be done. పరిశుద్ధమైన మా తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన జరిగిన మా తండ్రి ఈ ప్రార్థన నీ సన్నిధిలో సమర్పించి ప్రార్థిస్తుండగా విన్నవారు రక్షించబడినగా మా తండ్రి స్తోత్రం. నాయన ప్రార్థన చేసుకోవాలి అనేక ప్రభు నీ యొక్క స్వస్థపరచబడ్డారు. వాళ్ళకు స్థిరమైన స్వస్థతనిచ్చి రాత్రి కొరకు ప్రభు వాళ్ళు స్థిరపడి మా తండ్రి సువార్త విషయంలో అనేకులకు ప్రకటించేవారుగా మీ